అయితే పోలీసు కోళ్ళాగర అంటే ఇప్పుడు గణపతి గణపతి పండుగ. మరి గణపతి రాబోతుండు భూలోకం, దేవలోకం నుంచి భూలోకం రాబోతుండు కాబట్టి ఇక గణపతుల ఎట్లా జరుపుకోవాలి, పండుగ ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద కోడియాగలు ఇక ఎక్కడ తికాన వాళ్ళకు అక్కడ పాఠాలు నేర్పుతున్నట్టు. ఇక్కడ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఏమన్నదో ఒకసారి ఇందాం. గణేష్ చతుర్థిని సంతోషంగా జరుపుకోవాలి. రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో శుక్రవారం గణేష్ విగ్రహాల శాంతియుత ప్రతిష్టాపన నిమజ్జనం కోసం ఆదిబాట్ల సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రాహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు హాజరు కావడం జరిగిందట. అయితే ఇక ఇదే చెప్తారు. ఏం చెప్తారు? ట్రాఫిక్, విద్యుత్, మున్సిపల్, ఆరోగ్య, అగ్నిమాపక సేవలు సహా వివిధ విభాగాలకు చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ఇక మరి ఇంట్లో మరి మొన్న రావంతపూర్ల కథ ఏం జరిగింది? ఇక మరి కోడిదాగలు ఇప్పటికే తురులు దిగుతున్నాయి, చిట్కెరేస్తున్నాయి. ఈసారి మనం బ్రహ్మాండంగా చేయాలి గణపతి పండుగ. అంతేందుకు అమ్మ నేను నిన్న పొదుగుకంగా మా ఆఫీసు ముందే నిలబడ్డా. ఊరేకో మా ఆఫీసు కోడిలాగా కూడా లేఖలు కొడుతున్నాయి గణపతి నిలబెట్టాలని. ఇంట్లో ఈ పిల్లగాడు ఆయన మా దాంట్లో గురు ఇవేను మళ్ళీ పోతే ఇంకెవరో వచ్చిన బచ్చిగాళ్ళు ఏమయ్యా తాత చంద్రరాయ ఉంటున్నారు. ఊరేకో నాకు బిగ్ బాస్ ఎట్లా ఏంది ఏం కథ, అందులో నేను ఎట్లెట్ట ఉండాలి, ఎట్ట చేయాలి, ఏంది ఏం కథ అని ఊరేకో ఓ దిక్కు సంతోషము, ఇంకో దిక్కుగా అందులో ఉంటే ఎట్లా మసలుకోవాలి, ఎట్లా ఆట ఆడాలి, ఏదో ఉంటుందట కథ అనేది నా బాధ. నాకు ఇంకే వీళ్ళు వచ్చి ఏమా తాత చంద్రరాయవా అంటారు. ఇక మరి చంద్రరాశి మరి మా కోడిలాగారు మరి ఇక ఎంత పెద్ద దేవిని తెస్తాయో ఏం కథ. ఇక మరి ఆ దేవిని మరి ఏడంగా ఎట్ట తీసుకుపోతాయో, ఎంత ఆడుకుంటా ఎంత పాడుకుంటా ఇసోటి కథలు ఉంటాయి కదా. అందుకనే తెలంగాణ దేశ వెలుపున ఇక మరి మొన్న రావంతపూర్లో కరెంట్ తీగ తలిగి ఉత్త పుణ్యానికి వాళ్ళు చచ్చిపోయాయి. ఇక గసవంటి కథ జరగొద్దు, అందరం ప్రశాంతంగా పండుగను నిమ్మతంగా చేసుకోవాలనేది ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళు, పెద్ద పోలీసు వాళ్ళు అక్కడక్కడ మీటింగులు మీరు చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులారా. మీరు కూడా జరంతా పోరగాళ్ళు ఎక్కడెక్కడ పోతుర్రు, ఏం చేస్తుర్రు, ఏంది ఏం కథ, గణపతి కాడ ఏం కథ నడుస్తుంది, వీళ్ళు గణపతిని ఏ రకంగా తీసుకొస్తుర్రు మండపానికి, ఆ తర్వాత నిమజ్జనానికి మళ్ళీ ఎట్లా కొనబోతున్నారు అనేది కూడా జర ఒక కంట కనిపెట్టుకొని చూసుకొని పోలీసుల మాటలు కూడా మీరు తూచా తప్పకుండా పాటించాలి. అందరం గణపతి పండుగ నిమ్మతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ తాత కోరుకుంటుండు. ఇక మరి ఇంతటితోటి మన కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. తగ్గేదరా మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఉంటా శనార్థి.